తప్ప నిజమైన ప్రజా సమస్యలు చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. లేదు, ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే తనైనా చెప్పుకుంటారు. వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు కనుక ఒక్క షార్ట్ డిస్కషన్ కూడా డిస్కషన్కు రాలేదు. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి 19 సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ షార్ట్ డిస్కషన్ పెట్టాలని మేము బీఏసీ మీటింగ్లో స్పీకర్ గారికి, ప్రభుత్వానికి మా తరఫున ప్రతిపాదించాం. సరే, మేము ప్రతిపాదించిన ప్రజా సమస్యలపై ఏ ఒక్క అంశం మీద ప్రభుత్వం చర్చకు ముందుకు రాలేదు. పోనీ ప్రభుత్వమైన జనరల్గా ఏం చేస్తాయంటే గవర్నమెంట్స్ వాళ్ళ స్కీమ్స్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మీద షార్ట్ డిస్కషన్ పెడుతూ ఉంటారు. వాళ్ళు ఒక్క స్కీమ్ మీద, ఒక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మీద కూడా ప్రభుత్వం కూడా చర్చకు పెట్టలేదు. అంటే వాళ్ళు చేసిందేమి లేదు కనుక, అంతా అరకొరగా ఆగమాగం చేసింది కనుక కనీసం వాళ్ళ కార్యక్రమాల మీద కూడా చర్చ పెట్టడానికి ప్రభుత్వం సాహసించలేకపోయింది, భయపడ్డది. సభా సాంప్రదాయాలను పూర్తిగా తిలోదకాలిచ్చారు. అసలు ఒక నియమము, నిబంధన, సభా మర్యాద, ప్రతిపక్షాల పట్ల కనీస గౌరవం లేకుండా అన్నిటినీ తుంగలో దొక్కింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారైతే ఈ శాసనసభలో తొండల భాష, కండల భాష దీన్ని వాడుకునేందుకు ఉపయోగించుకున్నారు తప్ప ప్రజా సమస్యల మీద, ప్రతిపక్షాలు అడిగిన సమస్యల మీద ఒక్క దాని మీద కూడా సూటిగా సమాధానం చెప్పలేదు. ఆల్వేస్ డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిసారి ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డప్పుడల్లా ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి పాల్పడడం, గత 10 ఏళ్ల గురించి మాట్లాడడం, తొండల భాష మాట్లాడు, కండల భాష మాట్లాడు. ఇది సంస్కారం కాదు. సభానాయకుడికి ఆ హోదాకు తగిన వ్యవహారం కానే కాదు. ప్రజల పక్షాన ప్రతిపక్షం ప్రశ్నించడాన్ని ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. బేసికల్లీ ప్రతిపక్షం ఈజ్ మెంట్ ఫర్ పీపుల్. ప్రజల పక్షాన ప్రశ్నించడానికే ప్రతిపక్షం. ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికే ప్రతిపక్షం. ప్రజలకిచ్చిన హామీలు అమలు జరగనప్పుడే ఆ హామీలు అమలు చేయండి ప్రశ్నించడానికే ప్రతిపక్షం. ఆ బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతా ఉంది. ప్రశ్నోత్తరాల సమయం నుంచి మొదలుకొని బిల్లుల ఆమోదం వరకు ప్రతిసారి కూడా ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే ఈ ప్రభుత్వానికి శాసనసభ అంటే ఒక గౌరవం లేదు, కనీస మర్యాద లేదు అనేటువంటిది స్పష్టంగా తేలిపోయింది. మేమేదైనా ప్రశ్నలు అడిగితే అసలు ఆ ప్రశ్నలు చర్చకు రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. మన మార్నింగ్ క్వశ్చన్ అవర్ ఏదైతే ఉంటుందో, మా క్వశ్చన్ 4వ క్వశ్చన్ 5వ క్వశ్చన్ ఉందనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ మీదనే గంటన్నర నడుపుడు, ఆ క్వశ్చన్ రాకుండా చేసుడు, లేదంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేసుడు. గత శాసనసభల్లో ఎప్పుడు చూసినా బడ్జెట్ రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయం ఉండేది, అప్రాప్రియేషన్ రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయం ఉండేది. అది బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద అసెంబ్లీ. కానీ ఎంత ఛాన్స్ దొరికితే అంత ప్రశ్నోత్తరాల సమయాన్ని లేకుండా చేయడం. గవర్నర్ ప్రసంగం రోజు 2 రోజులు గవర్నర్ ప్రసంగం మీద చర్చ, ప్రభుత్వ సమాధానం, 3 రోజులు ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేసినారు. భట్టి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినాడు, ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేసినారు. లాస్ట్ 4 డేస్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేసి ఆల్ టుగెదర్ 3-4 రోజులు కూడా పెట్టలే. సగం రోజులు కూడా ప్రశ్నోత్తరాల సమయాన్నే పెట్టలేదు. ఆ పెట్టిన సగం రోజులు కూడా మా ప్రశ్నలు 8వ ప్రశ్న 9వ ప్రశ్నగా పోస్ట్ చేయడం, ఆ ప్రశ్న రాకుండా చేయడం, చర్చకు రాకుండా చేయడం. అంటే ఎంత ప్రభుత్వం యొక్క డొల్లతనం, ప్రభుత్వం ఎంత భయపడతా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు పనిచేసే ప్రభుత్వం అయితే సమాధానం ఉంటే ప్రశ్నల మీద చర్చించాలి కదా, ప్రభుత్వం ముందుకు రావాలి కదా. ప్రశ్నోత్తరాలే లేకుండా ఎత్తివేయడము, వచ్చిన ప్రశ్నలను చర్చకు రాకుండా చేయడం అంటేనే ప్రభుత్వం యొక్క డొల్లతనం, ప్రభుత్వం యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా కనబడ్డది. ఏదైనా ఒక మంచి పబ్లిక్ ఇష్యూ మీద డిస్కషన్ జరిగితే శ్రీధర్ బాబు గారు ఏమంటాడు, లేచి ఎలియా మినిస్టరు, లేదండి షార్ట్ డిస్కషన్ పెడదాం. మూసీ మీద డిస్కషన్ వచ్చింది. మూసీ అంటే మీరు 10,000 గృహాలు కూలుస్తాము అంటున్నారు, 3,200 ఎకరాలు భూసేకరణ చేస్తామని గవర్నమెంటే గెజిట్ ఇచ్చింది. 10,000 గృహాలు అంటే 50,000 ప్రజల జీవన్మరణ సమస్య. 50,000 ప్రజలు కంటి మీద కునుకు లేకుండా
నిద్రాహారాలు లేకుండా ఉన్న ప్రజల గురించి మాట్లాడదామంటే షార్ట్ డిస్కషన్ పెడదామంటాడు. వస్తుందా షార్ట్ డిస్కషన్? ఒక్క షార్ట్ డిస్కషన్ అయినా పెట్టిందా? అంటే అప్పటి మందం దాటవేయడానికి షార్ట్ డిస్కషన్ పేరిట దాటవేయడం, పక్కదో పట్టించడం, పారిపోవడం, ఇది ప్రభుత్వ విధానం. ఇకపోతే ఏ ఒక్కదాని విషయంలో ప్రతిరోజు అసెంబ్లీ మీరు కూడా చూశారు, నేను అనేక సార్లు ఏమైనా ఏ ఒక్క రోజైనా అసెంబ్లీ టైంకి స్టార్ట్ అయిందా? నేను బీఎస్సీలో కూడా చెప్పాను, 10ంటికి ఏందండి అసెంబ్లీ, 8:30కి పెట్టండి, పొద్దున్నే 8:30కి అసెంబ్లీ సమావేశపరచండి, ఓ గంటన్నర సమయం కలిసి వస్తుంది అంటే అసెంబ్లీ 8:30కి పెట్టడానికి ప్రభుత్వం ముందుకు రాదు, 10ంటికి పెడతారు. పోనీ 10ంటికన్నా అసెంబ్లీ స్టార్ట్ అయిందా? ఏ రోజు కూడా 10 అంటే 10ంటికి స్టార్ట్ కాలే, 10:05, 10:06, 10:10. అసలు సమయ పాలన లేదు, సభ అంటే మర్యాద లేదు, గౌరవం లేదు. ఇదేదో గాంధీ భవన్ లాగా మార్చేసింది శాసనసభను. గాంధీ భవన్లో మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. శాసనసభ అంటే అన్ని పక్షాలది, అత్యున్నత ప్రజాస్వామ్య విలువలు కలిగిన చట్టసభ. ఈ చట్టసభ ప్రతిష్టను, గౌరవాన్ని కూడా మంటగలిపే విధంగా ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఉండే. హౌస్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్ అంటారు. టీ బ్రేక్ ఎంతసేపు ఉంటుందండి? 10 నిమిషాలు ఉండాలి. హౌస్ అర్జెంట్ ఫర్ లంచ్ బ్రేక్ అంటారు. లంచ్ అంటూ అర్ధగంట 45 నిమిషాలు ఉండాలి. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాడు అని 4 గంటలు మళ్ళీ సభను బెల్లే కొట్టరు. లేదు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అయ్యి వస్తారా? అసెంబ్లీలో కూర్చొని ప్రిపేర్ అవుతారా? ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండని టీ బ్రేక్ అంటారు, 3 గంటల దాకా మళ్ళీ బెల్లే కొట్టరు. ఈజ్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. ఓ రోజు ముఖ్యమంత్రి కేరళ పోతాడు, కేరళ